దృష్టిలో పేద గొప్ప ధనిక మధ్య అనేటటువంటిది లేదు. కానీ ముఖ్యంగా పేద పక్షమే భగవానుడు, ధర్మపక్షపాతే భగవానుడు, పేద పక్షపాతే భగవానుడు. ఏదో ₹1 ఇచ్చేస్తే వాడిని అనుగ్రహించాడు. ఆ ₹1 ఎలా వచ్చాయి అన్నది భగవానుడికి తెలియదా? భగవానుడికి తెలుస్తుంది కదా. అట్లాంటి అక్రమార్జన తెచ్చి తీసుకొచ్చి అందులోకి పడేస్తే భగవానుడు వారిని రక్షించేస్తాడా? ఏదో ఇన్కమ్ ట్యాక్స్లు అవి అవి ఇవి ఎగ్గొట్టేసేదానికి అట్లాగా. సంపద కలిగినటువంటి వారు ఎంతోమంది ఇప్పుడు రైతులు ఉన్నారు. రైతులు అనేక రకాలుగా పంటలు నష్టపోతున్నారు. వర్షం ఎక్కువైపోతే పంట పోతుంది, అట్లాగే వర్షం పూర్తిగా పడకపోతే పంట పోతుంది. రైతే రాజు అని మన దేశం మొత్తం చెప్పుకుంటాం. మాటలు చెప్పడానికే రైతే రాజు. తరువాత అవి రైతు రాజు కాదు. రైతుని చూస్తే అలా దూరంగా వెళ్ళవయ్యా, ఇక్కడేంటి వచ్చేసి అని హేళన చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, నవ్వులు పాలు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, నవ్వుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన పండించే ప్రతి గింజ మీద మన జీవితం, మన ఆయువు ఆధారపడి ఉంది. అవునా? జై కిసాన్. మరి జై